రోడ్ల మీదే ప్రసవాలు, జ్వరం వస్తేనే వేలు గుంజే హాస్పిటళ్లు, వైద్యం అంటే కార్పొరేట్ హాస్పిటల్లే గుర్తొచ్చే సందర్భాలు. ప్రాణాలు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా సర్కారీ దవాఖానాకు వెళ్లకూడదన్న అంచనాలు భారతీయ వైద్య వ్యవస్థలో అడుగడుగునా కనిపించే సీన్స్ ఇవి. వైద్యం అంటే కార్పొరేట్ హాస్పిటళ్లలోనే అన్నంత దారుణంగా భ్రష్టు పట్టించారు పాలకులు. అందుకే వైద్యం సామాన్యుడికి అందని ద్రాక్షగా మారుతోంది. ఇంతకీ ఎందుకు ఈ దుస్థితి? రోగమొస్తే ప్రాణాలు పోవాల్సిందేనా? దేశంలో వైద్య వ్యవస్థ ఎందుకిలా తయారైంది? దీనికోసం ఏం చేయాలి? రైట్ టు హెల్త్ పై V6 స్పాట్లైట్. రాజ్యాంగం బతికే స్వేచ్ఛనిచ్చింది. ప్రాథమిక హక్కుల్లో జీవించే హక్కు అంటూ ఒకటుంది. అందరూ ఆరోగ్యంగా బతకాలన్నది అసలు ఉద్దేశం. కానీ జరుగుతున్నదేంటి? నిజంగా దేశంలో అందరూ ఆరోగ్యంగా బతుకుతున్నారా? రోగం వస్తే పరిస్థితి ఏంటి? విద్య ఎలాగో వ్యాపారమైపోయింది. మరి ఆరోగ్యం ఇంకే ఉంది? అందని ద్రాక్షగా పరిస్థితి ఎలాగే ఉంటే కామన్ మెన్ బతికేదెలా? ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందిన అమర్త్య సేన్ చేసిన వ్యాఖ్యలివి. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన కామెంట్లవి. ఆయన డ్రీమ్ బాగానే ఉంది, కాన్సెప్టు అదిరిపోయింది. కానీ జరుగుతోంది ఏంటి? ఎక్కడ చూసినా అశాంతి. ప్రాణదానం చేసే దవాఖానాలు డబ్బులు గుంజే పిశాచాలవుతున్నాయి. వైద్యో నారాయణ హరి అన్న స్లోగన్ని పక్కన పెట్టి డాక్టర్లేమో స్టెథోస్కోప్తో వ్యాపారం చేస్తున్నారు. పల్స్ రేటుకు బదులు పర్సులో రేటు బట్టి ట్రీట్మెంట్ చేసే స్థాయికి దిగజారారు. సామాన్యుడికి రోగం వస్తే వాడినెక్కాల్సిందే. ప్రాణాలు కాపాడుకోవాలంటే ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి. అందుకే రోడ్ల మీదే ప్రసవాలు. డెంగ్యూ లాంటి మామూలు జ్వరాలకే ప్లేట్లెట్స్ పేరుతో వేలు దోచే డాక్టర్లు. చిన్న చిన్న రోగాలకే టెస్టుల పేరుతో పేషెంట్కు సగం ప్రాణాలు తీసే వైద్యాలయాల గురించి వినే ఉంటాం. పోనీ సర్కారీ దవాఖానాల్లో వైద్యం చేయించుకుందామంటే ఎక్విప్మెంట్ ఉండదు. ఆఖరికి అవసరమైన మందులు కూడా సప్లై చేయలేని దుస్థితిలో ఉన్నాయి ప్రభుత్వాలు. మరి అమర్త్య సేన్ వ్యాఖ్యల్ని నిజం చేసేదెలా? ఇంతకీ ఆయన ఏమన్నారంటే, దేశం అభివృద్ధి చెందిందని అనుకుంటున్నాం, కానీ భారతీయుడి ఆయు ప్రమాణం అంతకంతకు తగ్గుతోంది. మానవాభివృద్ధి సూచిలో దేశం కింద నుంచి 3వ స్థానంలో ఉంది. ఇప్పటికీ దేశంలో టీకాలు అందించే ఛాన్స్ లేదు. చైనా, జపాన్, థాయిలాండ్, కొరియా లాంటి ఆసియా దేశాలు వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. కానీ మనం మాత్రం విద్య, వైద్య రంగాల్ని ఎంతగా నీరుగార్చాలో అంతకన్నా దారుణంగా తయారు చేశామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాల సంగతి పక్కన పెడితే మన పక్కనున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ వైద్య వ్యవస్థను సక్రమంగా నడిపించడంలో ఎంతో ముందున్నాయని గుర్తు చేశారాయన. 100% విద్యావంతులను తయారు చేసుకోవాలన్న జపాన్ ఆ లక్ష్యాన్ని కసితో సాధించిందని గుర్తు చేశారు సేన్. మన దేశంలోనూ కొన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నాయి. కానీ మిగతా రాష్ట్రాలు మాత్రం ఎందుకు వాటిని అందిపుచ్చుకోలేకపోతున్నాయన్నది సేన్ క్వశ్చన్. దానికి కారణాలను కూడా విశ్లేషించారాయన. పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవటం, కరువుతో వచ్చే ప్రయోజనాలపై నేతలకు మోజుంటుంది, కానీ కుల వివక్షను మాత్రం పట్టించుకోరన్నది సేన్ ఆగ్రహం. అందుకే జనంలో చైతన్యం రావాలన్నారాయన. విద్యను హక్కులా భావించే వాళ్లంతా వైద్యాన్ని కూడా హక్కులా మార్చుకోవాలన్నది ఆయన సూచన. నిజమే, దేశంలో ఏళ్లుగా పెరిగిన అవినీతిపై ఉప్పెన లాంటి ఉద్యమం వచ్చింది. ఆడవాళ్లకు రక్షణ కోసం నిర్భయ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సేమ్ టు సేమ్ అలాగే వైద్యోద్యమం కూడా రావాలన్నది కొందరి మాట. అలా చేస్తే అందుబాటులో అందరికీ వైద్యం అందుతుందన్నది వాళ్ల ఆలోచన. ఇప్పటికే విద్య వ్యాపారమైపోయింది. ఎలిమెంటరీ స్కూళ్లకే వేలు, లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. సర్కారీ స్కూళ్లను మూయించి కార్పొరేట్ విద్యను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. ఈ పరిస్థితుల్లో జీవించే హక్కు ఎక్కడున్నట్టు? మనిషి మనిషిగా జీవించాలి, సుఖంగా ఆరోగ్యంగా బతకాలి. రాజ్యాంగం స్ఫూర్తి ఇదే. అందుకే ప్రాథమిక హక్కుల్ని ప్రవేశపెట్టారు. వాటి కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తాయి ప్రభుత్వాలు. కానీ విద్య, వైద్యం మాత్రం అంతకంతకు దూరమవుతున్నాయి. అందుకే అప్పుడప్పుడు కోర్టులు జోక్యం చేసుకుని మరీ జీవించే హక్కు చట్టాన్ని గుర్తు చేస్తుంటాయి. ఇంతకీ రాజ్యాంగం జీవించే హక్కు గురించి ఏం చెప్తోంది? దానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రతి మనిషి మనిషిగా జీవించడానికి కొన్ని హక్కులు ఉండాలి. అందులో జాతి, భాష, కుల, మతాలకు అతీతంగా మనిషిగా జీవించే హక్కు కలిగి ఉండడమే ప్రధాన ఉద్దేశం.
అదే రాజ్యాంగం ప్రతి ఇండియన్కిచ్చే స్ఫూర్తి. ఆ హక్కులు ఉన్నందునే మనం బతుకుతున్నాం అని అనుకుంటున్నాం. కానీ ఎంత అశాంతితో బతుకుతున్నామో సామాన్యుడి ఆవేదన చెబుతోంది. రాజ్యాంగంలోని 21వ అధికరణం దేశంలోని అందరికీ జీవించే హక్కును ప్రసాదిస్తోంది. సురక్షితంగా, గౌరవంగా నివసించడానికి ఇల్లుండటం కూడా జీవించే హక్కు కిందకే వస్తుందని ఆ అధికరణానికి భాష్యం చెప్పింది. అంతేకాదు వాక్ స్వాతంత్ర్య హక్కును కల్పించింది. ఆర్టికల్ 21 జీవించే హక్కు, ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ప్రతి భారతీయుడికి స్వేచ్ఛగా బతికే ఛాన్స్నిచ్చింది. ఈ 2 ఆర్టికల్స్ ని బేస్ చేసుకుని కోర్టులు కూడా చాలా కేసుల్లో ప్రభుత్వాలకు చీవట్లు పెట్టింది. జీవించే హక్కుకు భంగం కలిగించే హక్కు మీకెక్కడుందని ప్రశ్నించిన సందర్భాలు ఎన్నో. రాజ్యాంగం మనుషులుగా భారతీయులకు ఎన్నో హక్కులిచ్చింది. వాటికే కాదు, మనుషులకు రక్షణ లేకుండా పోతోంది. టెర్రరిస్ట్ దాడులు, యాక్సిడెంట్స్, ప్రకృతి విపత్తులు, ఇలా చాలా రకాలుగా మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వాటిని పక్కన పెడితే ప్రభుత్వం పరంగా అందాల్సిన కనీస సౌకర్యాలు కూడా కరువవుతుండడం సామాన్యుడు చేసుకున్న దౌర్భాగ్యం. కూడు, గూడు, గుడ్డకే ఎంతో కష్టంగా మారిన రోజులివి. పాలకుల పాలసీలు, అమలు చేస్తున్న విధానాలతో దేశం క్లిష్ట పరిస్థితుల్లోకెళ్లింది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పన్నుల బాదుడు అంతకంతకు ఎక్కువవుతోంది. సామాన్యుడి సొమ్మంతా సర్కారు లాగేసుకుంటుంది. ఇక విద్య, వైద్యానికి ఛాన్స్ ఏది? ఈ రకంగా జీవించే హక్కుకు ఏదో విధంగా భంగం కలుగుతోంది. ప్రజాస్వామ్యం హక్కు, పౌరులందరికీ ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండే హక్కు, సాంఘిక భద్రతా హక్కు, పనిచేసే హక్కు, కార్మికుల హక్కులు, ఆడుకునే హక్కు, కుటుంబంలో అందరూ ఆరోగ్యంతో జీవించడం, ఆహారం, నీడ, విద్యా హక్కు, కాపీరైట్ హక్కు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హక్కులున్నాయి. అయినా సరే మానవ హక్కుల పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. మానవ హక్కులను ప్రకటించినట్టుగానే వాటిని అమలు చేయాలన్నది ఉద్యమకారుల వాదన. దానికి తగ్గ ఏర్పాట్లు చేయడం ప్రభుత్వ బాధ్యత. కానీ ఆ బాధ్యతలను పాలకులు విస్మరిస్తున్నారు. జనం కూడా లైట్ తీసుకుంటున్నారు. అందుకే వైద్య వ్యవస్థ ట్రాక్ తప్పింది. దీన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పాలకులను నిద్రలేపాల్సిన బాధ్యత జనానిదే. ఒకప్పుడు ప్రపంచానికి వైద్యాన్ని అందించింది భారతీయులే. ఔషధ గుణాల్ని ప్రపంచానికి రుచి చూపించింది భారతీయులే. అలాంటి దేశంలో ఇప్పుడు వైద్యం కరువైంది. 120 కోట్ల భారతీయుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతోంది ఏ కొద్ది మందికో. ఇంతకీ దేశంలో ఎందుకీ దుస్థితి? ప్రపంచంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న దేశాలేవి? 120 కోట్ల జనాభా. స్వతంత్ర్యానికి ముందు దేశ జనాభా 40 కోట్ల లోపే. తర్వాత జనాభా పెరుగుదలలో అనూహ్య మార్పులొచ్చాయి. మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం, ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణతో విప్లవాత్మక మార్పులొచ్చాయి. దాంతో భారతీయుల ఆయు ప్రమాణం పెరిగింది. అందుకే డెత్ రేట్ కంటే బర్త్ రేట్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది. కానీ దేశంలో వైద్య సేవలు మాత్రం అంతకంతకు తగ్గిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న దేశాల్లో ముందుంది ఇంగ్లాండ్. నేషనల్ హెల్త్ సర్వీస్ పేరుతో దేశంలోని ప్రతి సిటిజన్కు తక్కువ కాస్ట్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్కసారి తీసుకుంటే చాలు, రోగం ఎలాంటిదైనా అన్ని హాస్పిటల్సే చూసుకుంటాయి. అంత పగడ్బందీగా అమలు చేస్తోంది ఇంగ్లాండ్. అమెరికాలో ప్రైవేట్ సెక్టార్లో వైద్య రంగం ఉంటుంది. అయినా సరే అక్కడి వైద్యం అందరికీ అందుబాటులోనే ఉంటుంది. కానీ అక్కడ ప్రాణాలకు గ్యారంటీ ఉండదన్నది ప్రపంచం మొత్తానికి తెలిసిన వాస్తవం. గన్ కల్చర్ కు అలవాటు పడిన అమెరికాలో లైఫ్ స్పాన్ 78 ఏళ్లు. వైద్య రంగం అమెరికన్స్ ని కాపాడేందుకు పగడ్బందీగానే పనిచేస్తున్నా డెత్ రేట్ గన్ కల్చర్ తో పెరుగుతోంది. ఇక యూరప్ కంట్రీస్ లోనూ హెల్త్ కేర్ ను పగడ్బందీగా అమలు చేసే దేశాలు చాలానే ఉన్నాయి. స్కాండినేవియన్ కంట్రీస్ అయిన డెన్మార్క్, ఫిన్లాండ్, ఐలాండ్, నార్వే, స్వీడన్ దేశాల్లోనూ వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నాయి ఆయా దేశాలు. ఇక ఆసియా విషయానికొస్తే హెల్త్ కేర్ విషయంలో జపాన్ అన్నింటికన్నా ముందుంది. వరల్డ్ వార్ తర్వాత అన్ని రంగాల్లోనూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది జపాన్. అక్కడ కూడా వైద్య సేవలకు పెద్దపీట వేస్తోంది ఆ దేశం.
జపాన్ తర్వాత చైనా, థాయిలాండ్ దేశాలు ఆ దేశ పౌరులకు వైద్య సేవల్ని అందించేందుకు గట్టిగానే కృషి చేస్తున్నాయి. కానీ మన దేశంలోనే అడ్డగోలు పాలసీలు, దశాదిశ లేని విధానాలతో వైద్య రంగం గాడి తప్పిందనే చెప్పాలి. ట్రీట్మెంట్ కోసం కార్పొరేట్ హాస్పిటల్స్ వైపు చూడాల్సిన దుస్థితి. సర్కారీ దవాఖానాలంటే వెగటు పుట్టించేలా తయారు చేశారు పాలకులు. కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తూ మొత్తం వైద్య రంగాన్నే భ్రష్టు పట్టించారు. సాక్షాత్తు దేశంలో వైద్యానికి అత్యున్నతంగా నిలిచే ఎయిమ్స్ లోనూ లొసుగులు బయటపడ్డాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దేశంలో వైద్య రంగం ఎందుకింత భ్రష్టు పట్టింది? రోగమొస్తే కాటికెళ్లాల్సిందేనా? హాస్పిటల్కు వెళ్లే తాహతు లేకపోతే ఫైనల్ డెస్టినేషన్ అదే. రైట్ టు లివ్ యాక్ట్కు పాలకులు ఎలాగూ న్యాయం చేయట్లేదు. ఇక రైట్ టు హెల్త్కు గ్యారంటీ ఎక్కడా? ఇంతకీ బతకాలంటే ఏం చేయాలి? పాలకుల తీరులో మార్పు రావాలంటే ఏం చేయాలి? దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొదటిసారిగా 1950లో మన వైద్య వ్యవస్థ రూపురేఖలు మారాయి. సర్ జోసెఫ్ బోర్ కమిటీ సూచనలు కీలక పాత్ర పోషించాయి. ఫ్రాన్స్ తరహా వైద్య వ్యవస్థను దేశం అమలు చేసింది. జనాభా ప్రాతిపదికన తగిన సంఖ్యలో ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, జిల్లా స్థాయిలో రెండంచెల రిఫరల్ హాస్పిటల్స్, రాష్ట్ర స్థాయిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, వాటికి తోడు వైద్య విద్యకు బోధనా సదుపాయాల ఏర్పాటు. 70 నుంచి 90వ దశాబ్దం వరకు ప్రభుత్వం వీటిని పక్కాగానే అమలు చేసింది. అంతా ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో వైద్యం అందరికీ అందుబాటులో ఉండేది. కానీ ఇండస్ట్రియలైజేషన్, గ్లోబలైజేషన్ పుణ్యమా అని వైద్య రంగం కూడా వ్యాపారమైపోయింది. కార్పొరేట్లకు పాలకులు పెద్దపీట వేయడంతో హెల్త్ కేర్ గాడి తప్పింది. 1991లో వచ్చిన ఉదారవాద ఆర్థిక సంస్కరణలతో విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ కేటాయింపులు తగ్గుతూ వచ్చాయి. దాంతో ప్రభుత్వ రంగ వైద్య సేవలు పడిపోతూ వచ్చాయి. సామాన్యులకు మెరుగైన వైద్యం సంగతి పక్కన పెడితే కనీస వైద్యం కూడా కష్టంగా మారింది. పోషకాహార లోపం, శానిటేషన్, వ్యాధి నిరోధక టీకాలు లాంటివి కూడా అందించే స్థితిలో ప్రభుత్వాలు లేకపోవడం వైద్య రంగంలోని పరిస్థితిని అద్దం పడుతోంది. పోలియో టీకాలకు వేలు గుంజుతున్న కేసులు కూడా చుట్టూ చాలానే కనిపిస్తాయి. అంత కమర్షియల్ అయిపోయింది వైద్య వ్యవస్థ. రాజ్యాంగం ఎన్ని రక్షణలు కల్పించినా, కోర్టులు ఎన్ని చీవాట్లు పెట్టినా పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. దేశంలో గాడి తప్పిన వైద్య వ్యవస్థను ట్రాక్లోకి తీసుకురావాలంటే మరో అవినీతి వ్యతిరేక ఉద్యమం లాంటిది పుట్టుకు రావాలేమో. లేకపోతే పాలకుల్లో మార్పు రాదన్నది దశాబ్దాలుగా దేశ రాజకీయాలను చూస్తే తెలుస్తుంది. వైద్యో నారాయణ హరి అంటారు. ప్రాణాలు నిలబెట్టే వాళ్లను దేవుడితో పోలుస్తారు. వాళ్లకు ఆశ్రయమిచ్చే హాస్పిటల్స్ ను దేవాలయాలుగా పూజిస్తారు. కానీ హెల్త్ మాఫియా తయారయ్యాక సామాన్యుడి ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది. అమర్త్య సేన్ వ్యక్తం చేస్తున్న ఆవేదన కూడా అదే. అందుకే లాభార్జనను పక్కన పెట్టి సాటి మనిషి ప్రాణాల్ని నిలబెట్టాల్సిన బాధ్యత వైద్యులది. వాళ్లను సరైన దారిలో నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.